అమ్మ మనకిప్పుడు శ్రావణ మాసం వస్తుంది. ఈ శ్రావణ మాసంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి చాలా అనుమానాలుంటాయి. మనం ఇప్పుడు కొంతమంది రెండో వారంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. మూడో వారం చేస్తారు. నాలుగో వారం చేస్తారు. అసలు ఒకవేళ వరలక్ష్మి వ్రతం రెండో వారమే మస్ట్ చేయాలి. లేకపోతే ఇది ఇంక మేము మిస్ అయినట్టే అని చెప్పి ఆలోచించే వాళ్ళు కూడా చాలామందుంటారు. అసలు ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో దీని ప్రత్యేకత ఏంటమ్మా? శ్రావణ శ్రవణ నక్షత్రానికి దగ్గరగా చంద్రుడు వస్తాడనమాట ఈ టైంలో. చే శ్రవణ నక్షత్రం చంద్రుడు దగ్గరగా ఉంటారు కాబట్టి శ్రావణ మాసం అంటారు. శ్రవణ నక్షత్రంలోనే మనకు వెంకటేశ్వర స్వామి కానీ కృష్ణుడు కానీ జన్మ తీసుకున్నటువంటి సందర్భం. మీరు చరిత్రను తీసుకున్నట్లయితే సాగర మదనం చేసినప్పుడు, మేరు పర్వతంతో సాగర మదనం చేసినప్పుడు ఇదే టైంలో శివుడు హలాహలాన్ని మింగుతాడు. హలాహలాన్ని మింగినప్పుడు అమ్మవారు తారాదేవి రూపం తీసుకొచ్చి కంఠంలో లాక్ చేస్తుంది పాయిజన్ని. హ్మ్. ఇంకా శివుడు స్పృహ కోల్పోతాడనమాట ఆ టైంలో. స్పృహ కోల్పోయినప్పుడు అమ్మవారు తన సౌభాగ్యం, తన మంగళసూత్రం యొక్క శక్తితో కాపాడుతుంది పరమశివుణ్ణి. అంటే ఆయన గొంతు అనేది బర్న్ అవ్వకుండా. కాబట్టి మంగళగౌరి వ్రతాలు కూడా చేస్తారు ఈ మాసంలో. శ్రావణ మాసం అనేది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది, శ్రీ మహాలక్ష్మికి కూడా.